హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి కిచెన్ వరల్డ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండిని ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తాను, కానీ ఈరోజు నేను నా స్టైల్లో చూపిస్తాను. ఫస్ట్ మనం కొన్ని పల్లీలను తీసుకొని వేపించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ని నువ్వులను కూడా తీసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా వేపించుకున్న పల్లీలకున్న పొట్టును పోయే వరకు ఇలా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకోవడం వల్ల మనకు పొట్టు రాకుండా బాగుంటుంది. తర్వాత మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నాను. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కారం బదులు పచ్చికారం అంటే పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. మనకు కారం టేస్ట్ని బట్టి పచ్చిమిర్చిని అలాగే కొంచెం జీలకర్రని తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. చూడండి, మనకు సర్వపిండికి నువ్వులు, పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్టు అలాగే ఆనియన్స్. తర్వాత మనం ఎంత అయితే సర్వపిండి చేయాలనుకుంటానో కావాల్సినంత పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ 2.5 గ్లాస్ తీసుకున్నాను. బియ్య పిండి తీసుకున్నాను. అలాగే ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే మనం వేపించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నువ్వులు, పల్లీలు ఎందుకు వేయించుకున్నామంటే పచ్చివాసన రాకుండా ఉండడానికి మనం ముందుగానే వేపించి పెట్టుకున్నాము. అలాగే మనం కొంచెం కారం తక్కువగా అనిపిస్తే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మంచిగా ఈవెన్గా కొన్ని వాటర్ కలుపుతూ మనం బాగా మనకు మంచిగా టెక్స్చర్ వచ్చే వరకు, సర్వపిండి టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మనకి సర్వపిండికి కావాల్సిన టెక్స్చర్ వచ్చింది. చూడండి, నేను దీన్ని 2 భాగాలుగా చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు 2 గంజుల సర్వపిండి వస్తుంది. తర్వాత నేను ఒక గంజు తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకున్నాను. కింద మాడకుండా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి తీసుకొని ఈ విధంగా మంచిగా మనకు గంజికి పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి. తర్వాత నేను ఇక్కడ చిన్న హోల్స్ పెడుతున్నాను, ఎందుకంటే అందులో మన ఆయిల్ వేస్తే ఈవెన్గా మంచిగా కాలుతుంది సర్వపిండి. అందుకే ఈ విధంగా హోల్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం ఒత్తుకోవాలి. తర్వాత మనం కొంచెం ఆయిల్ కూడా పైనుండి వేసుకోవాలి. పైనుండి వేసుకొని సిమ్లో ఒక 20 మినిట్స్ పాటు స్టవ్ పైన ఉంచుకుంటే మనకు సర్వపిండి రెడీ అవుతుంది. అలాగే నేను 2 భాగాలుగా చేసుకున్నాను కదా పిండి. ఇంకో గంజులో కూడా నేను ఆయిల్ అప్లై చేసి మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆ పిండిని కూడా దీనికి మంచిగా ఒత్తుకోవాలి. గంజుకి ఒత్తుకొని మళ్ళీ హోల్స్ కూడా చేసుకోవాలి. ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేందుకు, సర్వపిండి బాగా కాలేందుకు ఆయిల్ కూడా పైన వేసుకోవాలి. ఒక 20 మినిట్స్ మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయ్యే వరకు, కాలే వరకు బాగా ఉంచుకొని తీసేసుకోవడమే. చూడండి, నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఒక గంజులోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. మనకి సర్వపిండి రెడీ అయిపోయింది. ఇంకో గంజు కూడా ఆల్రెడీ ఉడికిపోయింది. దాన్ని కూడా మన ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి చాలా బాగుంది. చాలా క్రిస్పీగా ఉంది. టేస్ట్ చేశాను నేను ఆల్రెడీ. చాలా క్రిస్పీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మనకు కావాలంటే ఇంకా ఆకులు కూడా యాడ్ చేసుకోవచ్చు.